ఒకానొక దేశంలో వోట్సింగ్ అనే ఒక తెలివిగల మహారాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర దేనికి లోటు లేదు. కాని ఆయన జీవితంలో ఒక పెద్ద లోటు ఉండేది. ఆయనకు కొడుకులు లేరు. రాజుకి 3 కూతుర్లు, అఘోరి, శక్తి ఇంకా సరస్వతి. 3 పెళ్ళీడుకొచ్చారు. పెళ్లి చెయ్యమని తండ్రిని అడుగుతున్నారు. నాన్నగారు, నాకు 25 ఏళ్లొచ్చాయి. నాకు పెళ్లి జరిపించండి. రాజ్యాన్ని నా భర్తకి అప్పగించండి. ఎందుకంటే అందరికంటే నేనే తెల్లగా అందంగా ఉంటాను. నాన్నగారు, రాజ్యం ఈమెకివ్వకూడదు. రాజ్యం నా భర్తకివ్వండి. ఎందుకంటే నేను అందరికంటే బలవంతురాల్ని. అందుకని నేను నా అంతటి బలవంతుడినే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నగారు, నేను అందరికన్నా తెలివిగలదాన్ని. నేను నాలాంటి యువకుణ్ణే పెళ్లి చేసుకుంటాను. మీకిష్టమైతే రాజ్యాన్ని మీరు నాకివ్వొచ్చు. రాజుకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. 3 పెళ్ళిళ్ళు చేశాక రాజ్యం ఎవరి భర్తకి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాడు. రాజు తన గురువుగారి దగ్గరికి వెళ్లి తన సమస్యను తెలియజేస్తాడు. గురువు రాజుకి 3 గుర్రాలిచ్చి ఆయన చెవిలో ఏదో చెప్తాడు. రాజు ఆ 3 గుర్రాలను తీసుకుని తన కూతుర్ల దగ్గరికి వస్తాడు. ఇవి 3 మహిమగల మాయాగుర్రాలు. వీటిని తీసుకుని రాజ్యంలో కాని రాజ్యం బయటకు గాని తిరగడానికి వెళ్ళండి. మీ జీవిత భాగస్వాములను వెతుక్కోండి. ఎవరైతే అందరికన్నా తెలివైన భర్తను ఎన్నుకుంటారో ఆ గుర్రం పైకి ఎగురుతుంది. ఎవరి గుర్రం అయితే పైకి ఎగురుతుందో నేను రాజ్యం అతనికే ఇస్తాను. 3 కూతుర్లు తమ తమ గుర్రాలు ఎక్కి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వెళ్లేందుకు బయలుదేరతారు. పెద్దలంటారు, మనిషి తమ తమ అభిరుచులకు అనుగుణంగా తమలాంటి మనుషుల్నే వెతుక్కుంటారు. తెల్లగా పొగరుగా ఉండే పెద్ద కూతురు పక్క రాజ్యానికి వెళ్లి తనలాంటి తెల్లగా పొగరుగా ఉండే అబ్బాయిని వెతుక్కుంటుంది. నేను సింధు రాజ్యపు రాజకుమారుణ్ణి. అందరికన్నా తెల్లగా అందంగా ఉంటాను. అందరూ నేను చెప్పినట్టే వింటారు, లేకపోతే నాతో తన్నులు తింటారు. మన ఇద్దరికీ అభిప్రాయాలు చాలా బాగా కలిశాయి. నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకొక సమస్య ఉంది. ఏంటా సమస్య? సమస్య ఏంటంటే మేముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా నాన్నగారు మా ముగ్గురికి ఒక్కో మాయా గుర్రం ఇచ్చి ఏం చెప్పారంటే, ఎవరైతే అందరికన్నా తెలివైన వాడిని భర్తగా ఎన్నుకుంటారో వారి గుర్రం ఎగురుతుంది అని. ఇక రాజ్యం కూడా అతనికే ఇస్తాను అన్నాడు. నిన్ను భర్తగా ఎంచుకున్నాను కానీ గుర్రం కదలట్లేదు, అలాగే ఎగరటం కూడా లేదు. ఓ, అదా నీ సమస్య? నువ్వేం బాధపడకు. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. నా రాజ్యంలో చాలామంది పక్షుల్ని పెంచేవాళ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం. మరోవైపు రెండో కూతురు శక్తి తనలాంటి బలవంతుడైన యువకుడిని ఎన్నుకుంటుంది. నేను ఆర్యపురి రాజకుమారుడిని. భూమి మీద అందరికన్నా బలవంతుడిని. లోకంలో ఎవరూ నాతో పోటీపడి నిలబడలేరు. ఎవరైనా పోటీకి వస్తే పచ్చడి చేస్తా. శక్తి బలవంతుడైన ఆ యువరాజుతో తన తండ్రి చెప్పిన విషయాలను చెప్తుంది. నిన్ను నేను భర్తగా ఎంచుకున్నాను కానీ నా గుర్రం ఎందుకో ఎగరటం లేదు. రాజ్యాన్ని పొందేందుకు నా దగ్గర మరో మార్గం కూడా ఉంది. నేను నీ 2 చెల్లెళ్లను చంపేస్తాను. ఒకవేళ వాళ్ళు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకున్నా కూడా వారిని కూడా చంపేస్తాను. 3వ కూతురు సరస్వతి ఒక బీదవాడు, దయగలవాడు, తెలివిగలవాడిని ఎన్నుకుంది. ఆమె తన తండ్రి చెప్పిన విషయాలు ఆ యువకుడితో చెప్తుంది. చూడు, నాకు రాజ్యం మీద మోజులేదు. నేను నిన్ను ప్రేమతో ఇష్టపడ్డాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి మీ నాన్నగారి దగ్గరికి వెళదాం. ఒకవేళ గుర్రానికి ఎగరాలని ఉంటే అది దారిలోనే ఎగురుతుంది. ఒకవేళ ఎగరకపోయినా సరే మీ నాన్నగారు ఎలా చెప్తే అలా చేద్దాం. 3 కూతుర్లు తమ తమ జీవిత భాగస్వాములతో కలిసి తండ్రి దగ్గరికి బయలుదేరతారు. శక్తి జీవిత భాగస్వామి అందరికన్నా బలవంతుడైనవాడు. అఘోరి ఆమె జీవిత భాగస్వామి మీద దాడి చేస్తాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. రాజు సైనికులు వచ్చి శక్తిని, ఆమె భాగస్వామిని పట్టుకుని వాళ్లని రాజు సమక్షంలోకి ప్రవేశపెడతారు. శక్తి, రాజ్యం సాధించే పోటీలో నువ్వు ఓడిపోయావు. నువ్వు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోలేదు. అఘోరి, ఇప్పుడు నువ్వు చెప్పు. నాన్నగారు,
నేనందరికన్నా తెలివైన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. నా గుర్రం ఎగురుతోంది కూడా. అలాగా? మరి నీ గుర్రం ఎక్కడుంది? అది మా గుర్రానికి దారిలో ఏదో అంటురోగం వచ్చింది. అందుకే రేపు ఉదయం మీరు దూరం నుండి దాన్ని ఎగురుతూ ఉండగా చూడవచ్చు. అఘోరి ఎన్నుకున్న యువకుడు పక్షులను పెంచే ఒక అతని దగ్గర 2 పెద్ద పెద్ద గెద్దలను అద్దెకు తీసుకొస్తాడు. ఆ 2 గెద్దలు తాడుతో గుర్రాలను లేపి గాలిలో ఎగిరేలా చేస్తాయని, దూరం నుండి చూడటం వల్ల రాజుకి తాడు కనిపించదని, గుర్రం ఎగురుతూ కనిపిస్తుంది అని అతని ఉపాయం. మర్నాడు ఉదయం రాజు ఎగురుతున్న గుర్రం చూసేందుకు వస్తాడు. అటు చూడండి నాన్నగారు, మా గుర్రం కూడా గాల్లో ఎగురుతోంది. గెద్దలు కాసేపు ఆ గుర్రాన్ని మోస్తాయి. కాని కాసేపటికి అలసిపోతాయి. గుర్రాన్ని నీళ్లలో పడేస్తాయి. చాలా బాగా తెలివి ఉపయోగించావు అఘోరి. కానీ జీవితంలో ఎప్పుడూ మోసం చేస్తూ బ్రతకలేం. ఇప్పుడు నువ్వు చెప్పు సరస్వతి. నాన్నగారు, నేను నా మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. కానీ గుర్రం మాత్రం ఎగరలేదు. గుర్రం ఎగురుతుంది అని నేను అబద్ధం చెప్పాను. అసలు ఇప్పటి వరకు ఏ గుర్రమైనా గాల్లో ఎగిరిందా? కానీ ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను, నువ్వు అందరికన్నా అసలైన నిజాయితీ పరురాలివి అని. నువ్వు సరిగ్గా నీలాంటి అబ్బాయినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నావు. మీరిద్దరూ రాజ్యానికి నిజమైన హక్కుదారులు. కిషన్ గంజ్లో ఒక బియ్యం వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ వ్యాపారి రోజూ ఆ గాడిద మీద బియ్యం బస్తాలు వేసుకుని ఒక గుట్ట దాటి మార్కెట్కి వెళ్లేవాడు. ఏమండి, ఈరోజు మీరు మార్కెట్కి వెళ్తున్నారు కదా, కొన్ని బియ్యం బస్తాలు ఎక్కువగా వేసుకెళ్ళండి. ఎందుకు? ఈరోజేమైనా స్పెషల్ రోజా? ఈరోజు కాదు, కానీ కొద్ది రోజుల్లో దుర్గాష్టమి రాబోతుంది కదా. అందరి ఇళ్లలో కీర్ చేస్తారు. కీర్ చేయడానికి బియ్యం డిమాండ్ చాలా ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కాని మన గాడిదతో చాలా కష్టం. దీని మీద 2 బస్తాలు వేస్తేనే మోయలేదు. 3వ బస్తా వేస్తే మోస్తుందో లేదో తెలీదు. ఆ వ్యాపారి గాడిద చాలా తెలివైనది, పని దొంగ కూడా. వ్యాపారి దానిపైన బస్తాలు వేసి తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఏదో ఒక చోట అది కూర్చుండిపోతుంది. మళ్ళీ ఎంత లేపినా లేవదు. లేవరా బాబూ, లే. ఏమైంది నీకు? ఎందుకు కూర్చున్నావు? వ్యాపారి దానికి శనగలు తినిపించి నీళ్లు తాగించాక అప్పుడు లేచి నిలబడుతుంది. ఆ గాడిద తన మీద 3 బస్తాలు వేసి తీసుకుని వెళ్తున్నట్టు యజమాని మాటలు అది వినేస్తుంది. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఈ సేటు భార్య చాలా తెలివైంది. 3 బస్తాలు వేసుకొని నేను ఆ గుట్టని ఎక్కలేను కదా. వ్యాపారి ఆ రోజు ఒక కర్ర తీసుకుని బయలుదేరతాడు. ఒకవేళ ఈ గాడిద దారిలో ఎక్కడైనా కూర్చుంటే దీని వీపు పగలగొడతాను నేను. గాడిద ఎప్పటిలాగానే దారి మధ్యలోకి రాగానే కూర్చుండిపోయింది. వ్యాపారి దాన్ని కర్రతో బాగా కొడతాడు. గాడిదకు తన యజమాని మీద చాలా కోపం వస్తుంది. ఈరోజు ఈయనకి నష్టం చేసే తీరుతాను. ఆ గుట్ట కన్నా ముందు ఒక నది ఉండేది. వ్యాపారి తన గాడిదతో పాటు నది దాటుతూ ఉండగా గాడిద నది మధ్యలోకి రాగానే కూర్చుండిపోయింది. బియ్యం బస్తాలన్నీ తడిసిపోయాయి. అరే, ఈ గాడిద మొత్తం బియ్యాన్ని పాడు చేసింది. ఈ తడిసిన బియ్యాన్ని ఏ దుకాణదారుడు కొనడు కదా. వ్యాపారి ఆ రోజు బియ్యం బస్తాల్ని మార్కెట్కి తీసుకువెళ్లలేకపోయాడు. ఎందుకంటే తడిసిన బియ్యాన్ని ఆరబెట్టాలి కదా. ఇప్పుడిక ఆ గాడిద ప్రతిరోజు ఇలాగే చేస్తోంది. నది మధ్యలోకి రాగానే కూర్చుండిపోయేది. బియ్యం బస్తాలు తడిసిపోయేవి. వ్యాపారి తన గాడిద చేస్తున్న పనికి చాలా బాధపడుతుంటాడు. ఒకరోజు దారిలో వ్యాపారికి ఒక సాధువు కనిపిస్తాడు. ఈరోజు ఈ వ్యాపారికి ఒక పరీక్ష పెడతాను. బాబూ, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి నువ్వేమైనా ఇవ్వగలవా? వ్యాపారి తన బస్తాలో నుండి 5 కిలోల బియ్యం తీసి ఆ సాధువుకి ఇస్తాడు. క్షమించాలి బాబా, బియ్యం తడిసిపోయాయి. సరే సరే, ఏమీ పర్వాలేదు బాబూ. నేను వీటిని ఎలాగూ వండుకునే తినాలి కదా. మరి వండేటప్పుడు ఎలాగూ తడుస్తాయి కదా.
సరే నాకొక విషయం చెప్పు, అసలు ఈ బస్తాలు ఎలా తడిసిపోయాయి? వ్యాపారి ఆ సాధువుకు జరిగిందంతా చెప్తాడు. అలాగా, నీకొచ్చిన సమస్య అదన్నమాట. సాధువు వ్యాపారికి 3 మహిమలు కలిగిన గాడిదలను ఇస్తాడు. చూడు, ఈ 3 గాడిదలకు చాలా చాలా మహిమలున్నాయి. ఒక గాడిద ఎంత బరువునైనా మోసుకుంటూ చాలా వేగంగా నడవగలదు. రెండో గాడిద చాలా దూరం వరకు చూడగలదు కూడా. ఇక 3వ గాడిద మనం మాట్లాడే భాషను కూడా మాట్లాడుతుంది. ఆ వ్యాపారి మహిమలు గల 3 గాడిదలను తీసుకుని చాలా సంతోషపడతాడు. వ్యాపారి తన పాత గాడిదలను ఇంట్లోనే కట్టేస్తాడు. తర్వాత 3 కొత్త గాడిదలతో సరుకు తీసుకువెళ్లడం మొదలుపెడతాడు. వ్యాపారి మాట్లాడే గాడిద పైన కూర్చుంటాడు. మిగిలిన 2 గాడిదల మీద బస్తాలు వేస్తాడు. ఈ రకంగా అతని వ్యాపారం చాలా వేగంగా త్వరగా రెట్టింపవుతుంది. ఒకరోజు అడవిలో కొంతమంది దొంగలు వ్యాపారిని దోచుకునేందుకు నిలబడతారు. దూరం వరకు చూడగలిగే గాడిద అది చూసి మాట్లాడే గాడిదతో చెప్తుంది. ఆ మాట్లాడే గాడిద తన యజమానితో మొత్తం విషయం చెప్తుంది. అయ్యా, ఈ రోజు మార్కెట్కి వెళ్ళడం మంచిది కాదు. దొంగలు మన కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం వ్యాపారికి తెలుస్తుంది అదే దారిలో వెళ్లిన చెరుకు వ్యాపారిని దొంగలు దోచుకున్నారని. ఒకవేళ నా దగ్గర ఈ మహిమలు గల గాడిదలు లేకపోతే ఏం జరిగి ఉండేదో. ఒక పక్క పాత గాడిదకు చాలా కోపం వస్తుంది. ఈ 3 గాడిదలు యజమానికి చాలా దగ్గరవుతున్నాయి. వీటిని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. పాత గాడిద అడవిలో నుండి ఒక విషవృక్షం ఆకులు తీసుకొస్తుంది. ఆ ఆకుల్ని నమిలి తాను తినే భోజనంలో కలిపేస్తుంది. ఆ తర్వాత 3 గాడిదల దగ్గరకు వెళ్లి చెప్తుంది. తమ్ముళ్ళు, ఈరోజు నాకు అన్నం తినాలనిపించటం లేదు. నా కడుపు నిండిపోయింది. మీరు వెళ్ళి నా అన్నం తినేసేయండి. ఒకవేళ ఎవరూ తినకపోతే అది పారేయాల్సి వస్తోంది. అన్నం అలా పారేయటం మంచిది కాదు తమ్ముళ్ళు. మాట్లాడే గాడిద ఆలోచించసాగింది. ఇంతకు ముందెప్పుడూ ఈ పాత గాడిద తన భోజనం మాకు ఇవ్వలేదు. కాని ఈరోజు ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతోంది? మేము నీ అన్నం తింటాం, కానీ నువ్వు కూడా కొంచెం ఆ అన్నంలోంచి తినాలి మరి. నేను చెప్పాను కదా, నా కడుపు నిండుగా ఉంది అని. నేను కొంచెం కూడా తినలేను. మనం గాడిదలమే, కానీ మా తెలివిని కూడా గాడిద తెలివి అని అనుకున్నావా? మాట్లాడే గాడిద జరిగిందంతా తమ యజమానితో చెప్తుంది. వ్యాపారి పాత గాడిద తినే అన్నం ఒక ఎలుక చేత తినిపిస్తాడు. అన్నం తింటూనే ఆ ఎలుక చనిపోతుంది. ఇంకా ఈ పాత గాడిదను ఇక్కడే ఉంచడం మంచిది కాదు. వ్యాపారి పాత గాడిదను ఒక చాకలివాడికి అమ్మేస్తాడు. దయ అనేది తెలియని ఆ చాకలి పెద్ద పెద్ద మూటలను మోయిస్తూ దాన్ని బాగా కొట్టేవాడు. అది ప్రతిరోజు దెబ్బలు తినేది. అరే చచ్చాన్రా దేవుడా! ఒకవేళ నేను అన్నంలో విషం కలపకపోయింటే నేను నా పాత యజమాని దగ్గర హాయిగా సుఖంగా ఉండేవాణ్ణి. మిత్రులారా, ఈ కథ ద్వారా మనకి తెలిసింది ఏమిటి? ఎవరైతే గోతులు తవ్వుతారో వాళ్లే ఆ గోతుల్లో పడిపోతారు.